మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. బీపీ షుగర్ ఉండే వాళ్ళు బరువు తగ్గాలి అని అంటే ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, ఎటువంటి జాగ్రత్తలతో, ఎలాంటి ఆహారం తోటి ఎలాంటి డైట్ తోటి బరువు తగ్గడానికి ఛాన్స్ ఉంటుంది, స్పెషల్ కేర్ ఏమైనా తీసుకోవాల్సిన అవసరం ఉంటుందా, ఈ విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేసేందుకు మనతో పాటు ఉన్నారు సీనియర్ డైటీషియన్ నందిత గారు. హలో అండి. హాయ్ మ్యామ్, జనరల్లీ ఎవరైనా సరే బరువు తగ్గాలంటే ఒక డైట్ అనేది మీరు ఫాలో చేస్తూ చేయమని చెప్తూ ఉంటారు. బట్ వెరాజ్ బీపీ షుగర్ ఉండేటప్పుడు సో వాళ్ళకంటూ స్పెషల్ డైట్ ఏమైనా రిఫర్ చేస్తారా? డయాబెటీస్తో మనకి చెప్పాలంటే వరల్డ్ వైడ్ ఇండియా క్యాపిటల్లో ఉంది డయాబెటీస్. అట్లీస్ట్ ఒక ఫ్యామిలీకి 1 or 2 పీపుల్ సఫర్ అవుతున్నారు. ఎందుకంటే మనం తీసుకునే ఫుడ్లో ఎక్కువగా హోల్ గ్రైన్స్ తగ్గిపోవడం, ఫిజికల్ యాక్టివిటీ, ఇవన్నీ మనము కన్సిడర్ చేయొచ్చు అనమాట. కానీ డయాబెటిక్స్కి స్పెషల్ డైట్ ఏం అవసరం లేదు. మనం తీసుకునే ఫుడ్లో మోడిఫికేషన్స్ అంతే. అంటే మనము తీసుకునే ఫుడ్లో కొన్ని ప్రోటీన్స్ యాడ్ చేసుకొని, ఫర్ ఎగ్జాంపుల్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చాలామంది మనం ఏం చేస్తాం, ఇడ్లీ, దోశ, బోండా, బజ్జీ ఓరెల్స్ ఏమన్నా సరే ఇంకా పూరి ఇలాంటివి సౌత్లో ఎక్కువగా ఉంటాయి. మనం డిషెస్ ఎక్కువగా అవే ఉంటాయి అనమాట. ఇడ్లీ తీసుకుంటే ఏమవుతుందంటే షుగర్ డెఫినెట్లీ పెరుగుతుంది. ఎందుకంటే గ్లైసిమిక్ ఇండెక్స్ అనేది ఒకటి ఉంటుంది అనమాట. ఆ గ్లైసిమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉంటుంది ఇడ్లీలో. కాబట్టి అలాంటి వల్ల మనకి ఏమవుతుంది, వెయిట్ గెయిన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో డయాబెటీస్తో ఉన్న వాళ్ళు ఎక్స్పెషలీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో ఇడ్లీ, దోశ వీటికి బదులుగా హోల్ వీట్ ఉంటాం కదా, గోధుమ రవ్వ ఉప్మా అని అంటాము. ఆ గోధుమ రవ్వ ఉప్మాలోకి కావాలంటే ఒక 70 to 80 grams గ్రీన్ పీస్ యాడ్ చేసుకొని, ఏవైతే ఇంట్లో అవైలబుల్ కూరగాయలు ఉంటాయో అవి యాడ్ చేసేసుకోవచ్చు. అవి యాడ్ చేసుకొని జస్ట్ ఒక స్పూన్ వేసుకొని ఆయిల్ ఒక బ్రేక్ఫాస్ట్లో ఉప్మా చేసుకుంటే దానివల్ల షుగర్స్ ఫ్లక్చువేట్ అవ్వవు అనమాట. అండ్ వెయిట్ కూడా మెయింటైన్ అవుతుంది. అండ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో ఎక్కువగా ప్రోటీన్ అంటే మనకి ఎక్కువగా దేంట్లో వస్తుందంటే పప్పులు వస్తుంది. స్ప్రౌట్స్ కానివ్వండి, చిక్ పీస్ కానివ్వండి, గ్రీన్ పీస్ కానివ్వండి, ఎగ్స్, అండ్ నాన్ వెజ్ తినే వాళ్ళకి చికెన్ బ్రెస్ట్ కానీ, ఫిష్ కానీ, వీటిలో మనకు ప్రోటీన్ మన బాడీకి కావాల్సినంత వస్తుంది. కాబట్టి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో మనం ఇడ్లీ, దోశ వీటిలో ఏమవుతుందంటే కార్బోహైడ్రేట్ ఎక్కువగా ఉంటుంది, ప్రోటీన్ తక్కువగా ఉంటుంది. దానికి బదులుగా నాన్ వెజ్ తినే వాళ్ళు ఎగ్ వైట్స్ ఒక 3-4, ఒక ఎల్లోతో సహా, అంటే రిమైనింగ్ వైట్ ఉండాలి. రోజు ఎల్లో ఎక్కువగా తింటే కొలెస్ట్రాల్ పెరిగిపోతుంది కాబట్టి ఒక ఎల్లో రికమెండెడ్. అలా తీసుకుంటూ వెజిటేరియన్స్ అయితే స్ప్రౌట్స్ ఉడకపెట్టినట్టు, కుక్ చేసినట్టు కానీ, పోహాలో కానీ, లేకపోతే వీట్ ఉప్మాలో కానీ యాడ్ చేసేసుకొని తీసుకోవచ్చు. ఓకే, అలా తీసుకుంటే ఏమవుతుందంటే వాళ్ళకి వెయిట్ గెయిన్ అవ్వరు, వెయిట్ ఫ్లక్చువేషన్స్ ఉండవు, బరువు కూడా తగ్గడం స్టార్ట్ అవుతుంది. ప్లస్ గ్లూకోజ్ లెవెల్స్ ఫ్లక్చువేట్ అవ్వవు అనమాట. బరువు పక్కన పెడితే వాళ్ళకి గ్లూకోజ్ లెవెల్స్ ఎలా ఉన్నాయో మనం చూసుకోవాలి. ఈ గ్లూకోజ్ లెవెల్స్ అనేవి ఫ్లక్చువేట్ అవ్వకుండా ఉండాలంటే మనం ఏం తిన్నా సరే మనం తీసుకునే ప్రతి ఒక్క ఫుడ్ మనకి ఎనర్జీ వస్తుంది. ఆ కార్బోహైడ్రేట్, ప్రోటీన్ ఏదైతే అది మనకి బాడీలో షుగర్స్గా కన్వర్ట్ అవుతాయి. ఏది తిన్నా సరే అది షుగర్గానే అవుతుంది మన బాడీలో. సో ఆ షుగర్ లెవెల్స్ మనము డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఏమవుతుంది, షుగర్ అనేది పెరుగుతుంది, తగ్గుతుంది. అలా ఎలా తగ్గుతుంది అంటే మనం తీసుకునే ఫుడ్లో నుంచి మనకి ఎనర్జీ వస్తుంది కాబట్టి అది షుగర్ కన్వర్ట్ అవుతుంది. కాబట్టి ఆల్రెడీ డయాబెటీస్ ఉన్న వాళ్ళు మానిటరింగ్ తీసుకోవడం బెటర్ ఫుడ్, ఎందుకంటే ఫ్లక్చువేట్ అవుతూ ఉంటాయి కాబట్టి బ్రేక్ఫాస్ట్ తీసుకునేటప్పుడు ఎక్కువ ప్రోటీన్ ఉండాలి. మన ఇంట్లో సోయా చంక్స్ మంచి ప్రోటీనే. కార్బ్స్ అనేది పూర్తిగా వాళ్ళు కంప్లీట్ గా అవాయిడ్ చేయాల్సిన అవసరం కార్బ్స్ అసలు అవాయిడ్ చేయకూడదు. కార్బ్స్ కూడా వాళ్ళ డైట్లో ఉండాలి. ఎందుకంటే కార్బోహైడ్రేట్ మనం తీసుకునే దాంట్లో లేకపోతే ప్రోటీన్ మెటబాలిజం ఉండదు. సెకండ్ థింగ్, మన బ్రెయిన్ ఫంక్షన్ 70% కార్బోహైడ్రేట్ నుంచే తీసుకుంటుంది అనమాట. మనం తీసుకునే ఫుడ్లో కార్బోహైడ్రేట్ లేకపోతే మైగ్రేన్ వస్తుంది, ఫస్ట్ హెడేక్స్ వస్తాయి, డీహైడ్రేషన్ వస్తుంది. సో ఇది చాలా డేంజరస్ సిచ్యువేషన్. కాబట్టి కార్బోహైడ్రేట్ డెఫినెట్లీ యాడ్ చేసుకోవాలి, కానీ క్వాంటిటీ అనేది ఇంపార్టెంట్. లో కార్బ్స్ డైట్ అని కూడా వస్తుంది కదా, అది అలా చేయడం వల్ల ఏమైనా ఇబ్బంది? డైట్ ఈజ్ నాట్ రికమెండెడ్. లో కార్బ్స్ డైట్ అనేది సజెస్టబుల్ కాదు వెయిట్ మేనేజ్మెంట్ కూడా. వెయిట్ మేనేజ్మెంట్ అంటే మీరు కార్బోహైడ్రేట్ తగ్గించాల్సిన అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి రోజుకి 2000 క్యాలరీస్ తీసుకున్నారనుకోండి, ఒక డైటీషియన్ కన్సల్ట్ అయితే ఆ 2000 క్యాలరీస్లో కొన్ని క్యాలరీస్ తగ్గిస్తారు. ఒక 1500-1400 క్యాలరీస్ ఇస్తారు. మార్నింగ్ నుంచి నైట్ దాకా డిజైన్ చేస్తారనమాట, ఈ పూట ఇంత తినండి, ఇది తినండి అనేసి. అప్పుడు ఏమవుతుంది, వాళ్ళు రోజు తీసుకునే దాంట్లో మనం క్వాంటిటీ తగ్గిస్తున్నాం. క్వాంటిటీ తగ్గించినప్పుడు మనకేమవుతుంది, ఆ రెస్ట్ ఆఫ్ ద క్యాలరీస్ ఆల్రెడీ బాడీ అలవాటు అయింది కాబట్టి మన బాడీలో స్టోర్డ్ ఫ్యాట్ నుంచి మన బాడీ యూటిలైజ్ చేసుకుంటుంది.
అలా యూటిలైజ్ చేసుకోవడం వల్ల వెయిట్ లాస్ ప్రాసెస్ కరెక్ట్గా ఉంటుంది. లేదు కార్బోహైడ్రేట్ ఒకేసారి దాన్ని ఫ్యాట్ డైట్స్ అంటారు, FAD ఫ్యాట్ డైట్స్. అలా తీసుకోవడం వలన ఫ్యూచర్లో గ్యాల్బరీ స్టోన్స్ వచ్చి మల్టిపుల్ ఆర్గాన్ ఫెయిల్యూర్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి లో కార్బోహైడ్రేట్ డైట్, లేకపోతే ఓన్లీ హై ప్రోటీన్ డైట్, లేకపోతే ఓన్లీ కార్బోహైడ్రేట్ లో ప్రోటీన్ అంటే మన ఇండియన్ బాడీస్, లైక్ మన ఇండియన్ అంటే కొంతమంది బాడీస్ ఒబేస్గా ఉండడం అది మనం చూడొచ్చు. హై ప్రోటీన్ వల్ల కూడా కార్డియోవాస్కులర్ డిసీజెస్ వస్తాయి. అలా కాదు, బ్యాలెన్స్డ్గా తీసుకోవాలి. ఎప్పుడైతే మనం ఫుడ్ బ్యాలెన్స్డ్గా తీసుకుంటామో మన గట్ ఫంక్షన్ బాగుంటుంది. గట్ ఫంక్షన్ బాగుంటేనే మనం వెయిట్ మేనేజ్ చేయగలుగుతాం. గట్టు బాగాలేకపోతే వెయిట్ మేనేజ్మెంట్ పాసిబుల్ కాదు. సో వెయిట్ లాస్ లో వాటర్ రోల్ ఏంటి? ఎక్కువగా తీసుకోవాలా, తక్కువగా తీసుకోవాలా? నార్మల్గా ఒక 20 kg బాడీ వెయిట్కి 1 లీటర్ వరకు తీసుకోవచ్చు. అండ్ ఈ వాటర్ అనేది ఒక పర్సన్కి డిఫరెంట్ ఉంటుంది. 3 to 4 లీటర్ ఈజ్ సఫిషియంట్. ఎక్కువ వాటర్ తీసుకున్న బెనిఫిట్ ఏమి ఉండదు, కిడ్నీ మీద ఎఫెక్ట్ పడుతుంది. కాబట్టి 3 to 4 లీటర్స్ సఫిషియంట్. వెయిట్ మేనేజ్మెంట్ అంటే బరువు తగ్గాలి అంటే ప్రోటీన్ ఇంపార్టెంట్ న్యూట్రియంట్, ఫైబర్ ఇంపార్టెంట్ న్యూట్రియంట్, ఫిజికల్ యాక్టివిటీ మ్యాండేటరీ, నిద్ర కరెక్ట్గా ఉండాలి, కాఫీ టీ అవాయిడ్ చేయాలి. రైట్. అధిక వెయిట్ ఉండి బీపీ కూడా ఫ్లక్చువేషన్స్ ఎక్కువగా ఉండే వాళ్ళు డైట్ని ఎట్లా కంట్రోల్ చేసుకొని ఎలా బరువు తగ్గించుకోవడానికి ఛాన్స్ ఉంటుంది? సో మనం ఎక్కువగా హైపర్ టెన్షన్ ఉందంటే ఫస్ట్ వెయిట్ మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్. బరువు తగ్గడానికి ట్రై చేయాలి. అండ్ ఎప్పుడైతే హైపర్ టెన్షన్ లెవెల్స్ అటు ఇటు ఉన్నాయో ప్రిజర్వేటివ్ ఫుడ్స్ కానీ, ప్యాకేజ్డ్ ఫుడ్స్ కానీ, చిప్స్ నుంచి అన్నిటికీ, కొంతమంది బిస్కెట్లు తింటూ ఉంటారు. కొన్ని డయాబెటిక్ ఫ్రెండ్లీ బిస్కెట్స్ అని వస్తూ ఉంటాయి మార్కెట్లో, అవి కూడా హెల్దీ కాదు. రస్క్ అంటారు, అది కూడా హెల్దీ కాదు. బ్రెడ్ కూడా హెల్దీ కాదు, ఎందుకంటే రస్క్లో మైదా, బిస్కెట్లు మైదా. మనం ఓట్స్ బిస్కెట్స్ తీసుకున్నా ఓట్స్తో బిస్కెట్ ఫార్మింగ్ చాలా టఫ్ ఉంటుంది. యాక్చువల్లీ మైదా యాడ్ చేస్తారు వాళ్ళు. మనం వాళ్ళ ఇంగ్రీడియంట్స్ లిస్ట్లో చూస్తే రిఫైన్డ్ వీట్ ఫ్లోర్ అని ఉంటుంది. రిఫైన్డ్ వీట్ ఫ్లోర్ అంటే మైదానే. అండ్ దాంతోపాటు ఆర్టిఫిషియల్ స్వీట్నెస్ కొన్ని ప్రోడక్ట్స్ యాడ్ చేస్తూ ఉంటారు. సో ఇవన్నీ మనము హైపర్ టెన్షన్ ఉన్నప్పుడు తీసుకుంటే ఇంకా స్పైక్ అయిపోతుంది. సో ఎక్కువగా బీపీ ఎక్కువగా ఉంది అన్నప్పుడు ఆ సోడియం లెవెల్స్ బాడీలో కంట్రోల్ చేయాలంటే పొటాషియం ఇంపార్టెంట్. అంటే డయాబెటీస్ కాకుండా ఓన్లీ హైపర్ టెన్షన్ ఉంది అనుకుంటే బూడిద గుమ్మడికాయ అంటారు కదా, ఆ గుమ్మడికాయ జ్యూస్ తాగొచ్చు. ఇప్పుడు మనకి జాక్ ఫ్రూట్ దొరుకుతుంది, పనసపండు, అది తినొచ్చు చక్కగా. అరటిపండు తినొచ్చు, ఆరెంజ్ మోసంబీస్ తినొచ్చు. ఇవి తీసుకోవడం వల్ల మనకి బీపీ తగ్గుతుంది అనమాట. గార్లిక్ తీసుకున్న బీపీ ఏమైనా తగ్గుతుందా? గార్లిక్ తీసుకున్న బీపీ తగ్గుతుంది. ప్లస్ గార్లిక్ తీసుకోవడం వల్ల బాడీలో ఉండే కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గుతాయి. ఎందుకంటే పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్, ఇట్ బర్న్స్ కొలెస్ట్రాల్ అనమాట. సో అది కూడా మనకి హార్ట్ ఫ్రెండ్లీ అని చెప్పొచ్చు. మన హార్ట్ హెల్త్ కరెక్ట్గా ఉండాలంటే గార్లిక్ తీసుకోవాలి. అంటే చాలా మంది ఇప్పుడు మేము సాల్ట్ ఎక్కువగా తీసుకోవటం లేదు, స్పైసీ ఫుడ్స్ తీసుకోవటం లేదు, అయినా కూడా బీపీ అన్కంట్రోల్డ్గా ఉంటుంది అని చెప్పేసి కంప్లైంట్ చేస్తారు. అంటే హిడెన్ సాల్ట్స్ అనేది ఇందులో ఉండొచ్చు అని తెలియక అది తినటం వల్ల ఏమైనా జరుగుతుంది? ఇప్పుడు మనకి ఆర్టిఫిషియల్ స్టార్చెస్ అనేది ఎక్కువైపోయాయి మార్కెట్లో. లైక్ కార్న్ స్టార్చ్ కానీ మార్కెట్లో ఎక్కువ ఉన్నాయి. ఇవి ఏంటంటే చాలా డేంజరస్ అనమాట. ఇన్స్టాంట్గా గ్లూకోజ్ లెవెల్స్ రిలీజ్ చేసేసి డయాబెటీస్ని, గ్లూకోజ్ లెవెల్స్ స్పైక్ అయిపోయి హైపర్ టెన్షన్ కూడా లీడ్ అవుతుంది. అలాంటివి మనం అవాయిడ్ చేయాలి. ఎనీ ప్యాకేజ్డ్ ఫుడ్స్ సాల్ట్ ప్రిజర్వేటివ్గా వాడతారు, వాడకపోతే కష్టం. కాబట్టి అలాంటి కేసెస్లో హైపర్ టెన్షన్ పెరుగుతుంది. స్ట్రెస్ ఎక్కువ ఉన్న హైపర్ టెన్షన్ పెరుగుతుంది. ఏజ్తో సంబంధం లేకుండా ఇప్పుడు హైపర్ టెన్షన్ వస్తుంది. మనం ఏదైనా ఐటీకి వెళ్తే పాపం చాలామంది 25 years 24 హైపర్ టెన్షన్ ఉంటుంది. ఎందుకంటే నిద్ర సరిగా లేదు, స్ట్రెస్ అంటే టార్గెట్స్ ఉంటాయి. అంటే ఏ ఫీల్డ్కి తగ్గట్టు ఆ ఫీల్డ్ స్ట్రెస్ని తీసుకోవడం, అండ్ మనము అనుకున్నది ఆ టైం పీరియడ్లో అవ్వకపోతే స్ట్రెస్ తీసుకున్న హైపర్ టెన్షన్ వస్తుంది అనమాట. కాబట్టి హైపర్ టెన్షన్ ఉన్న వాళ్ళు బ్యాలెన్స్ చేసుకోవాలంటే పొటాషియం బాగా తీసుకోవాలి. పొటాషియం రిచ్ ఫుడ్స్ ఆల్రెడీ నేను చెప్పినట్టు అవి ఎక్కువగా ఉంటాయి. ప్లస్ వెయిట్ మేనేజ్మెంట్ ఇంపార్టెంట్. అండ్ ఎనీ ప్రాణాయామం, మెడిటేషన్ వర్క్ అయినట్టు హైపర్ టెన్షన్కి ఏది వర్క్ అవ్వదు. నో మెడిసిన్స్ వర్క్ అనమాట. ఎందుకంటే మనం బ్రీత్ మీదే ఫోకస్ చేస్తాము. ఎప్పుడైతే మనం ప్రాణాయామం, మెడిటేషన్ చేస్తూ బ్రీతింగ్ టెక్నిక్స్ యాడ్ చేస్తామో డెఫినెట్లీ ఇట్ రెడ్యూసెస్ స్ట్రెస్ ఫ్రమ్ ద బ్లడ్ వెజల్స్. కాబట్టి హైపర్ టెన్షన్ తగ్గేదానికి ఛాన్సెస్ ఉంటాయి. హైపర్ టెన్షన్ కంట్రోల్ చేసుకోవచ్చు, అది పెద్ద మ్యాటర్ ఏం కాదు. మోడిఫికేషన్స్ ఉండాలి, ప్రిజర్వేటివ్ ఫుడ్స్ అవాయిడ్ చేయాలి, వెయిట్ మేనేజ్మెంట్, ప్రాణాయామం, మెడిటేషన్. అంటే ఎనీ హెల్త్ ఇష్యూస్ కాసెస్ వల్ల ఇప్పుడు లైక్ ఎనీ ఎక్సర్సైజ్, అసలు మినిమం ఎక్సర్సైజ్ కూడా చేయలేని వాళ్ళు ఉంటారు. సో అలాంటి వాళ్ళు ఓన్లీ డైట్ తోటి కంట్రోల్ చేసుకోవడం సాధ్యం అవుతుందా? వాళ్ళ బవల్ మూమెంట్ అంతా ఏ రకంగా కుదురుతుంది? డైట్తో కూడా మనము వెయిట్ మేనేజ్మెంట్ చేసుకోవచ్చు. డైట్ ఒక్కటే సరిపోతుంది. కానీ అట్లీస్ట్ మరీ 24 hours కూర్చోలేం కదా. అట్లీస్ట్ 30 minutes 40 minutes
డే కాకపోయినా వీక్లీ ట్వైస్ అన్న చేస్తే బెటర్. బోల్ మూమెంట్ కరెక్ట్గా ఉండి ఫిజికల్ యాక్టివిటీ అండ్ మన బోన్ స్ట్రక్చర్ కరెక్ట్గా ఉండాలంటే ఫిజికల్ యాక్టివిటీ ఒకటే రూట్ అనమాట, ఇంకేం దారి లేదు. కాబట్టి చేయడం మంచిది. కనీసం వీక్లీ ట్వైస్ ఓ థ్రైస్. అది కూడా వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు అనుకుంటే యోగా యాడ్ చేసేసుకోవచ్చు. యోగా వల్ల మనకి మెటబాలిజం ఇంప్రూవ్ అయిపోతుంది. ఎందుకంటే బ్రీతింగ్ మీద ఫోకస్ చేస్తాము అండ్ ఒక్కొక్క స్ట్రెచ్ ప్రొలాంగ్ టైంలో ఉంటాం కాబట్టి ఫ్యాట్ తగ్గి దీంతోపాటు వెయిట్ మేనేజ్మెంట్ బాగుంటుంది, స్ట్రెస్ కూడా కంట్రోల్ ఉంటుంది. కాబట్టి హార్మోన్ బ్యాలెన్స్ అయ్యి హైపర్ టెన్షన్ కూడా తగ్గుతుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ నంద గారు. సో బీపీ షుగర్ ఉండే వాళ్ళు సో ఓన్లీ డైట్ తోటి ఏ రకంగా వాళ్ళు వెయిట్ లాస్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుందన్న విషయాన్ని తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్.